నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రామ అనే పదమే ఎంతో మహిమాన్వితం. ఈ నామమే ఎంతో పావనం. రమయతీతి రామః. ఎవరైతే అందర్నీ ఆనందింపచేస్తారో ఆ దివ్య రూపధారే శ్రీరాముడు. అష్టాక్షరీ మంత్రమైన ఓం నమో నారాయణాయలోని రా అనే బీజాక్షరం, పంచాక్షరీ మంత్రమైన నమశివాయలోని మా అనే జీవాక్షరాల అద్భుత కలయిక వల్ల రామనామం ఏర్పడింది. శివకేశవుల సంఘటిత శక్తి రామనామంలో నిక్షిప్తమైంది కాబట్టి రామనామ ప్రభావం తారక మంత్రంగా ప్రాచుర్యం పొందింది. అలాంటి రఘువీరుడు రామచంద్రుడు తెలుగువారి ఇలవేల్పుగా ఆచంద్ర తారార్కం వెలుగొందుతున్నాడు. రామాలయం లేని ఊరు తెలుగునాట ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆ పరంపరలో వెలసిల్లుతోన్న శ్రీరామచంద్రుని దివ్య సన్నిధి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం. ఈ ఆలయ విశేషాలు నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అందరి మనోసీమలో ఉండి సర్వులను నియమించే ఆత్మనే అంతర్యామి, అమృతుడని బృహదారణ్యకోపనిషత్ వివరించింది. ఆ దివ్య ఆత్మ పరంజ్యోతి రూపుడు మానుష రూపేణ రామునిగా ఆవిష్కారమై రామావతారాన్ని సార్థకం చేసినట్టు పలు ఘట్టాలలో రామాయణం నిరూపించింది. భక్త సులభుడైన శ్రీరామచంద్రుడు పట్టాభిరామునిగా నెలకొన్న దివ్యక్షేత్రం కళ్యాణదుర్గం. రాముడు అంటే కళ్యాణగాత్రుడు, మంగళాకారుడు, జగదేక వీరుడు, శత్రుభీకరుడు, సజ్జన రక్షకుడు. అలాంటి రాఘవేంద్రుడు అర్చామూర్తిగా భక్తుల్ని అనుగ్రహిస్తున్న ఆలయం కళ్యాణదుర్గం పట్టాభిరామస్వామి దేవస్థానం. మనసు మాటల్ని ఏకీకృతం చేసి ఆత్మను అనుసంధానం చేసి శ్రీరామనామధ్యాన తపో దీక్ష చేయటం వల్ల ఎలాంటి ఇక్కట్ల నుంచైనా బయల్పడవచ్చని పెద్దల మాట. ఎంతో చారిత్రక ప్రశస్తి ఉన్న ఈ ఆలయం అనంతపురం జిల్లాలోని అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటి. 13వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మితమైందని శాసనాల ద్వారా వెల్లడి అవుతోంది. కాలక్రమంగా ఈ ఆలయ ప్రాకారాదుల్ని పలుమార్లు జీర్ణోద్ధరణ చేశారు. భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. విమాన రాజగోపురం, సాలహారం, ప్రాకార మంటపం, ముఖమంటపం వంటి కట్టడాల సముదాయ నేపథ్యంగా ఈ లోగిలి అలరారుతోంది. తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా. మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా. సాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. కళ్యాణదుర్గం అంటే లోక కళ్యాణకరమైన కోట. ఆ కోటలో వేంచేసింది సాక్షాత్తు శ్రీరామచంద్ర మహాప్రభువు. నిత్య కళ్యాణమూర్తి అయిన కళ్యాణరాముడు సీతా మనోహరునిగా పట్టాభిరామునిగా వెలుగొందుతోన్న క్షేత్రం కళ్యాణదుర్గం. ఎక్కడ రాముణ్ణి కొలుస్తారో అక్కడ శాంతి ఉంటుంది.
ఎక్కడ శాంతి సౌఖ్యాలు విలసిల్లుతాయో అక్కడ అభివృద్ధి ప్రగతి చోటు చేసుకుంటాయి. నిరధనకే ధనరామ హమారే అంటూ రాముణ్ణి కబీర్ దాస్ కీర్తించారు. ధనహీనులకు రామనామమే ధనం. జీవనయానం ప్రచోదనం కావడానికి రామనామమే ఇంధనం. అలాంటి పట్టాభిరాముడు గర్భాలయంలో విలక్షణ రీతిలో భాసిల్లుతాడు. ఎక్కడా లేని విధంగా శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు విడివిడిగా నెలకొని ఉంటాయి. ఈ తరహాలో మూర్తుడు తారక బ్రహ్మ స్వరూపుడని రామరహస్యోపనిషత్ ప్రకటించింది. ఇక్ష్వాకు కుల తిలకుడైన ఇనవంశోత్తముడైన రాముడు పట్టాభిరామునిగా పత్ని సోదర సహితంగా గర్భాలయంలో దర్శనమిస్తాడు. అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం. గర్భాలయంలో స్వామి దక్షిణాభిముఖంగా నెలకొని ఉండటం మరో ప్రత్యేకత. దక్షిణాభిముఖుడైన శ్రీవిష్ణువు స్వరూపాలు మోక్షప్రదాయకాలు. శ్రీరాముడికి ఇరువైపులా సీతాదేవి లక్ష్మణుల మూర్తులుంటాయి. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా పట్టాభిరామ స్వామి ఆత్మధ్యానంలో ఉండి జ్ఞానముద్రతో పద్మాసనంలో భాసిల్లుతాడు. రామునికి ఎడమవైపు సీతాదేవి పద్మాసన స్థితయై అభయవరద ముద్రలతో ప్రకటితమవుతుంది. ఈ తరహాలో ఉన్న జానకీదేవి మూర్తి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా క్షీర సముద్రం నుంచి వెలువడిన జ్ఞానవల్లిగా దర్శనమిస్తుంది. శ్రీరామచంద్రునికి కుడివైపు భాతృసేవలో తరించే లక్ష్మణుడు నమస్కార ముద్రలో ప్రకటితమవుతాడు. ఈ ముగ్గురు మూర్తుల సమక్షంలో ఉత్తరాభిముఖునిగా ఆంజనేయ స్వామి విగ్రహం తేజరిల్లుతుంది. పడమర దిక్కుకు అభిముఖంగా ఉన్న మారుతిమూర్తి వేదాధ్యయనం చేస్తున్న రీతిలో దర్శనమిస్తుంది. నవవ్యాకరణ పండితుడు, సూర్యుని శిష్యుడు అయిన ఆంజనేయుడు వేద విద్వాన్గా, జ్ఞానవాన్గా ఇక్కడ దర్శనమిస్తాడు. ఈ మూర్తిని దర్శించుకొని సేవించుకొని పూజించటం వల్ల విద్యార్థులకు బుద్ధి, కుశలత, జ్ఞానసిద్ధి ఏర్పడుతుంది. ఆర్తశబ్దో న భవేతి. శరణార్థులను, పీడితులను రక్షించటానికి తాను కోదండాన్ని చేతబూనానని శ్రీరాముడు స్వయంగా ప్రకటించాడు. కోదండరాముడు రావణుణ్ణి వధించి సీతమ్మను చేపట్టి పట్టాభిషిక్తుడై పట్టాభిరాముడయ్యాడు. అలాంటి పట్టాభిరామ స్వామికి ఈ ఆలయంలో వైఖానస ఆగమ విధి విధాన పూర్వకంగా పూజాదికాలు, ఉత్సవాలు కొనసాగుతాయి. గజ ప్రాణావనోత్సాహియై శ్రీరాముడంటే తెలుగువారందరికీ నిండైన కొండంత అభిమానం. ధర్మాచరణను, నిస్వార్థ తత్వానికి, కర్తవ్య నిర్వహణకు రాముడు మారుపేరు. అందుకే రాముడు తరతరాలకు ఆదర్శప్రాయుడు. శ్రీరాముణ్ణి ప్రియమైన దైవంగా భక్తులు ఆరాధించుకుంటున్నారు. నిత్యోత్సవాలతో మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు కళ్యాణదుర్గంలోని పట్టాభిరామస్వామి ఆలయంలో పాంచరాత్ర ఆగమ విధానంలో కొనసాగుతాయి. శ్రీకోట పట్టాభిరామస్వామి దేవాలయము రాయలసీమలోనే ఒక ప్రత్యేక కలిగిన దేవాలయము. శ్రీరామాలయము సుమారు విజయనగర కాలం నాటి సామ్రాజ్యం నాటి చెప్పవచ్చును. ఈ దేవాలయంలో భక్తి, జ్ఞాన, వైరాగ్యానికి సంబంధించి స్వామివారి దక్షిణాముఖంగా వెలిసడం ఒక ప్రతీతి. ఈ దేవాలయంలో ముఖ్యంగా స్వామివారు ఆత్మాధ్యానంలో అంటే చిన్ముద్రంలో ధ్యానం చేసుకొని స్వామివారు
దక్షిణాముఖం కలిగి ఉన్నారు. అందుకు ప్రత్యేకతగా శ్రీ ఆంజనేయ స్వామివారి చేతిలో పడమటముఖంగా వేదాధ్యయనం చేయుచు స్వామివారికి వేదాధ్యయన పరంపర విరాజిల్లుతున్నట్లుగా స్వామివారు వినిపిస్తున్నారు. ఇది ఆలయంలో ప్రత్యేకత. మరియు సీతమ్మ వారు కూడా అభయహస్తంతో పద్మాసనం వేసుకుని కూర్చుండి అభయహస్తంతో విరాజిల్లుతున్నది. ఈ దేవాలయము అటు 14 అడుగులు ఇటు 14 వెడల్పు కలిగి దేవాలయ గర్భాలయం విశేష ప్రాకారంతో విరాజిల్లుతున్నది. మరియు దేవాలయంలో విశేషమంటే మాఘమాసంలో బ్రహ్మరథోత్సవము, శ్రీరామనవమి, ప్రత్యేక కళ్యాణం, వైకుంఠ ఏకాదశి ఈ పురస్కారం పురస్కరించి విశేష ఉత్సవాలు జరుగుతాయి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో మాఘశుద్ధ నవమి నుంచి మాఘ బహుళ దశమి వరకు బ్రహ్మోత్సవ సంరంభం కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కడు రమణీయంగా కొనసాగుతుంది. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. బ్రహ్మోత్సవ పరంపరలో పట్టాభి సీతారాములకు రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఆలయంలో రథోత్సవం ప్రధాన వేడుక. అత్యంత కోలాహలంగా జనబాహుల్య జయ జయధ్వానాల మధ్య ఈ వేడుక నయన మనోహరంగా పరిఢవిల్లుతుంది. కళ్యాణదుర్గంలోని శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయానికి సమీపంలో భవానీ శంకర స్వామివారి ఆలయం ఉంటుంది. కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్న ఈ ఆలయంలో శంకరునితో పాటు దుర్గా భవానీ మాత, గణపతి, కుమారస్వామి వంటి దేవతామూర్తుల్ని భక్తులు దర్శించుకుంటారు. సకల లోకాలకు తల్లిదండ్రులైన ఆది దంపతులు వాక్కు, అర్థం వలె విడదీయని బాంధవ్యాల్ని కలిగి ఉండి సకల లోకాల్ని రక్షిస్తున్నారు. అలాంటి ఉమాశంకరులకు నమస్కారం. గర్భాలయంలో శంకర భగవానుడు లింగాకృతిలో పుష్పాలంకార శోభితంగా దర్శనమిస్తాడు. పంచపణియుక్తంగా పానవట్టంపై మహేశ్వరుడు మహదానందానుసంధాయకంగా భాసిల్లుతాడు. సృష్టి అనే చక్రాన్ని ముందుకు నడిపిస్తూ భువన భాండాన్ని తన లీలా కేలనంతో కొనసాగించేవాడే లోకేశ్వరుడు. ఆ లోకేశ్వరుడు విశ్వనాథునిగా, శంకరునిగా తేజరిల్లుతున్నాడు. పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశం వందే మహాకాళ. స్వామి సమక్షంలోని దుర్గా భవానీ మాత స్థానకమూర్తిగా దర్శనమిస్తుంది. సజ్జన తారణాయ సదైవ మాంధాద్రిపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే ఓంకారమీశం శివమేకమీడే. పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే సదా వసంతం గిరిజాసమేతం సురాసుర. ఉమాశంకరుల సుపుత్రుడైన విజయ గణపతి భక్తుల పాలిట సర్వ విఘ్న నివారకునిగా ప్రకటితమవుతున్నాడు. తమహం నమామి యామ్యే సదంగే నగరే తిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః. శివాంశ సంభూతుడు రుద్రతేజో విరాజితుడు అయిన ఆంజనేయ స్వామి సన్నిధిని
ఈ ఆలయంలో భక్తులు దర్శించుకుంటారు. శరణం ప్రపద్యే మహాద్రి పార్శ్వే చ తటే కళ్యాణదుర్గంలోని శ్రీ పట్టాభి సీతారామస్వామి ఆలయం, భవానీ శంకరస్వామి వారి ఆలయాల దర్శనం శివకేశవ అనుగ్రహ కారకం. శివమేకమీడే కేదారమే జిల్లా కేంద్రమైన అనంతపురం నుండి ఆత్మకూరు మీదుగా కళ్యాణదుర్గం చేరుకొని శ్రీ కోట పట్టాభిరామస్వామికి భక్తులు తమ తమ కోరికలు విన్నవించుకుంటారు. పాతకం ఆశునాశం ప్రయాతితం త్ర్యంబకం. కలౌ కేశవ కీర్తనాత్. కలియుగంలో కేశవనామ సంకీర్తనం భవభయహరణం. భారతీయ సంస్కృతిని అద్దంలా ప్రతిఫలించిన గ్రంథం రామాయణం. మనిషిని మనీషిగా మార్చే అమృత కలశమే శ్రీమద్ రామాయణం. రామకథనం, రాముని చరితం, రాముని ప్రాభవం, రాముని వైభవం ఈ సృష్టి ఉన్నంత వరకు కొనసాగుతాయి. అనంత జీవన పదజీవన వాహిని శ్రీరామ కథా తరంగిణి. శ్రీరామానుగ్రహ సాధకం, సమస్త కళ్యాణకారకం. రామచంద్రుని కృపా వైభవాన్ని సదా అర్థిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.